హాయ్ అండి, సాఫ్ట్ రాగి రొట్టెను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. హెల్తీ మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచి అందులోకి 3 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని ఇప్పుడు నీళ్లను బాగా మరలించండి. నీళ్లు ఇలా బాగా మరలుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లకు 1 కప్పు పిండిని వేసుకోండి. 3 కప్పుల దాకా పిండిని వేసుకోండి. 3 కప్పుల పిండిని వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాగా ఉడికిచ్చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. పక్కన ఒక ప్లేట్లో ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ పిండిని మొత్తం ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండి ముద్దను ఇలా బాగా మిక్స్ చేసుకొని కలపండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా బాల్స్లో తయారు చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేత్తో ముందుగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చేసుకునే చపాతీ కర్రని తీసుకొని సేమ్ అచ్చం చపాతీలు ఎలా అయితే మనం చేసుకుంటామో సేమ్ అలాగే రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకునే రొట్టెని ఇప్పుడు పెనం మీద వేసేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకోండి. కాటన్ క్లాత్ తో నీళ్ళతో ఇలా స్ప్రింకిల్ చేసుకొని మరో పక్కకు టర్న్ చేసుకొని రొట్టెని ఇలా బాగా 2 వైపులా కూడా కాల్చుకోండి. ఎంతో సాఫ్ట్ రాగి రొట్టె రెడీ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.